కరీంనగర్ జిల్లా గంగాధర ప్రాంతంలో ఒక ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి సమీర్ కుమార్ అనే ఒక అబ్బాయి హోంవర్క్ చేయలేదని ఇంగ్లీష్ టీచర్ దండించారు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఆమె ఓవర్ యాక్షన్ చేసి క్లాస్లో ఉన్నటువంటి అందరి విద్యార్థుల చేత ఆ సమీర్ కుమార్ చెంప మీద అయితే కొట్టించింది. దాంతో అబ్బాయి చెంప కందిపోయింది. అది పక్కన పెట్టండి, కానీ అతడు మానసికంగా కృంగిపోతున్నాడు. ఇప్పుడు తన తండ్రి మురళీమోహన్ అయితే రావడం జరిగింది. ఆయన కూడా అడిగారు, ఇదేంటిది, ఇంతకుముందు కూడా కంపాస్ బాక్స్తో కొట్టారంట, అప్పుడు బ్లడ్ వచ్చింది, అయినా కూడా అబ్బాయి చెప్పలేదు. స్కూల్లో ఎవరు కూడా చెప్పకుండా దాన్ని దాచిపెట్టారు. ఇప్పుడు అబ్బాయి మానసికంగా కృంగిపోతున్నాడు. దీని ఎవరి బాధ్యతలు? మీరేం టీచర్స్ అసలు? మీరు ఏదైనా ప్రతి పాఠం కూడా మార్కుల కోసమే కాదు, మా జీవితాల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. ఒకప్పుడు మా టీచర్స్ మమ్మల్ని కొట్టినట్లుగా బహుశా ఎవరిని కొట్టలేదు. 90s కిడ్స్ 80s కిడ్స్ ఆ విధంగా దెబ్బలు తిన్నారు. కానీ మేము ఏ రోజు తల్లిదండ్రులకి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు సమానత్వం పాటించేవాళ్ళు. అందరినీ ఏదో ఉద్దేశంతో కొట్టేవారు కాదు. చదువు రావట్లేదనే ఉద్దేశంతో మమ్మల్ని కొట్టేవారు. టీచర్ కొట్టినా పర్వాలేదు, తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం కాబట్టి మమ్మల్ని కొట్టినా ఏమనే వాళ్ళం కాదు. అదే టీచరు మళ్ళీ తోటి విద్యార్థులతో కొట్టిస్తే ఎంత పరువు తక్కువ విధంగా మేము ఫీల్ అవుతాం పిల్లలు. అది వారి మనసులపై ఎంత ప్రభావం చూపిస్తుంది. ఆ మాత్రం కూడా తెలియకుండా ఏ విధంగా మీరు టీచర్స్ అవుతారు? మరి ఎంత ప్రైవేట్ స్కూల్ అయినా మినిమం విలువలు పాటించాలి కదా. కనీస విలువలు పాటించకుండా ఇలాంటి వారిని టీచర్లుగా నియమిస్తే ఇలాగే ఉంటుంది. ఆ అబ్బాయి జీవితం మీద ఎంత ప్రభావం కనిపిస్తుంది. అది పిల్లోడు ఏదైనా చేసుకోరని చేసుకుంటే ఏంటి పరిస్థితి? అంటే మీకు ఏ విధంగా దండించాలో కూడా తెలియదు. మార్కుల కోసం పాఠాలు చెప్పడమే కాదు, పిల్లల్ని ఏ విధంగా మార్గంలో పెట్టాలో కూడా తెలియకపోతే మీరేం టీచర్స్?